వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. మెగా డిఎస్సి నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నందిగామలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిరసన తెలిపారు. ర్యాలీ అనంతరం గాంధీ సెంటర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఉపాధ్యాయ అభ్యర్థుల ఆశలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటుందని మండిపడ్డారు. డిఎస్సి అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. వృత్తి ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల్లో నిరుద్యోగుల్ని దారుణంగా మోసం చేశారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా అదే పని చేశారు. చివరికి జీవితాలకు వెలుగును చూపించి ఆ వెలుగు కోసం ఎంతో కష్టపడేటువంటి డిఎస్సి అభ్యర్థులను కూడా ఏ విధంగా మోసం చేశారో చూసాం. కేవలం స్పోర్ట్స్ కోటాను అడ్డం పెట్టుకుని ఒక పరీక్షని అక్కర్లేదని, అర్హత పరీక్ష లేదని చెప్పి మళ్ళీ రిక్రూట్ చేసిన తర్వాత ఆ రిక్రూట్మెంట్లో సర్టిఫికెట్లు ఇచ్చింది కూడా అంతా కూడా తెలుగుదేశం నాయకులే. కూన రవికుమార్ గారు కావచ్చు, భరత్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అర్హత లేని వాళ్ళందరికీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఇచ్చి నిర్దాక్షిణ్యంగా మోసం చేశారు డిఎస్సి అభ్యర్థులందరినీ. ఇంకా సిగ్గు లేకుండా సీట్లు వచ్చిన వాళ్ళని, అంటే జాబ్స్ వచ్చిన వాళ్ళతోటి ధర్నాలు చేస్తున్నారా? మీరు చేయాల్సిందేంటి? ఏవైతే అనుమానాలు ఉన్నాయో, ఏవైతే మీరు అక్రమాలకు పాల్పడ్డారో వాటిని నివృత్తి చేసి అప్పుడు చేయాలి. మీరు అప్పుడు ఇదిగో మేము ప్రతిభావంతులకే ఇచ్చామని చేయాలి. మేము మాట్లాడేది ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రతిభావంతులు కారు అని కాదు. మీరు ఏ స్పోర్ట్స్ కోటా అయితే ఇచ్చారో వాళ్ళ సర్టిఫికెట్ల వ్యాలిడిటీ ఏంటి, వాళ్ళకి అసలు పరీక్ష లేకుండా ఎందుకు చేశారు, మళ్ళీ పరీక్ష ఎందుకు పెట్టారు, 1:1 మీద ఎందుకు పిలిచారు? ఇది కదా. ఇది మానేసి ఏముంది, వచ్చిన వాళ్ళు రమ్మంటే ఎవరైనా వస్తారు. కానీ ఇక్కడ చూశారు కదా జరిగిన అక్రమాల మీద జంజీ ఎలా ఉందో. పైగా దాడులకు దిగబడుతున్నారు. ఎవరిని భయపెట్టాలని? ఎవరు భయపెడతారు? పోలీసులు అండతో మీరు చేస్తున్నారు. ప్రభుత్వం ఉంది కదా అని మీరు అండతో చేస్తున్నారు. అంతకు మించి ఏమి లేదు. మీరు ఎంత మాట్లాడితే అంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రజాబాహుళ్యంలో ఎప్పుడైనా సరే అన్ని ఆత్మహత్యలే ఉంటాయి తప్ప హత్యలు ఉండవు. ఈవేళ మిడిసి పడుతున్నారు గవర్నమెంట్ ఉందని. ఈ మిడిసిపాటు ఎంతకాలం? నిరసన తెలియజేయటం మా హక్కు. ప్రజాస్వామ్యం మాకు ఇచ్చిన హక్కు. 40% ఓట్లు ఉన్నటువంటి పార్టీగా, బాధ్యతాయుతమైన పార్టీగా కళ్ళ ముందే ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎందుకు ఊరుకుంటాం? నిరుద్యోగ వృత్తి అని ఓట్లు వేయించుకున్నారు, చేయలేదు. వాలంటీర్స్ డబ్బులు పెంచుతున్నారు, వాళ్ళని కూడా తీసేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పారు, వాళ్ళ పొట్ట కొడుతున్నారు. చివరికి ఉద్యోగాల విషయంలో కూడా ఇదే చేశారు. మేము ఎందుకు ఊరుకోం. దమ్ముంటే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి తప్ప రండి తేలుస్తాం. మీరు ఒక్కలైనా తేల్చేది, లేకపోతే మీరేనా మగాళ్ళు? తప్పు కదా ఇలా రెచ్చగొట్టే మాటలు ఇవన్నీ చేయడం. మీరు ఎంత రెచ్చగొడితే పార్టీ అంత రెచ్చిపోద్ది. సహజం, అది తగ్గేదే లేదు. ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ. జగ్గయ్యపేట బలుసుపాడు రోడ్డులోని టిట్కో గృహాల పనుల పురోగతిపై మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ సమీక్షించారు. ఆగస్టు 15వ తేదీన మొదటి ఫేజ్ టిట్కో గృహాల లబ్ధిదారులందరికీ ఇళ్లను పంపిణీ చేయనున్నట్టు ఎమ్మెల్యే వెల్లడించారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్ మరియు వీధి దీపాల ఏర్పాట్లను మున్సిపాలిటీ తరఫున త్వరగా పూర్తి చేసి రాత్రి వేళల్లో భద్రత కల్పిస్తామని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. నందిగామ చంద్రలపాడు బస్టాండు ఎదుట రోడ్డు బహిరంగ మూత్రశాలగా మారిందని కథనం ప్రచురితం కావడంతో అధికారులు తక్షణమే స్పందించారు. తీవ్ర దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న మహిళలు, విద్యార్థుల సమస్యను గుర్తించిన అధికారులు పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించి శుభ్రం చేయించారు. భవిష్యత్తులో అక్కడ బహిరంగ మూత్ర విసర్జన చేయకుండా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద సోమవారం నీటి మట్టం 11.8 అడుగులుగా నమోదైనట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల నుండి 6093 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా వివిధ కాలువలకు 6168 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మిగులు నీటి విడుదల ఏమీ లేకపోవడంతో బ్యారేజీ వద్ద పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
విజయవాడ డివిజన్ పరిధిలోని అనకాపల్లి గుల్లిపాడు మధ్య అదనంగా 955 మీటర్ల లూప్ లైన్ తో పాటు ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు. కొత్త లూప్ లైన్ అందుబాటులోకి రావడంతో రైళ్ల రాకపోకల సామర్థ్యంతో పాటు సిగ్నలింగ్ వ్యవస్థ భద్రత గణనీయంగా పెరగనుంది. సరుకు రవాణా మరియు ప్రయాణికుల రైళ్లను మరింత వేగవంతంగా నడిపేందుకు ఈ ఆధునీకరణ ఎంతగానో దోహదపడుతుందని రైల్వే అధికారులు తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని కోరుతూ జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణ జపాలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వేద పండితులు అర్చకుల మంత్రోచ్చరణల మధ్య వైభవంగా సహస్ర ఘట్టాభిషేకం పూర్తి చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ అధికారులు ధర్మకర్తల మండలితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ జగ్గయ్యపేటలో వైసీపీ నేత తన్నీరు నాగేశ్వరరావు భారీ ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న డిఎస్సిని దగా డిఎస్సిగా అభివర్ణిస్తూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులు చేస్తున్న తీవ్ర ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు సమగ్ర విచారణకు ఆదేశించడం లేదని ఆయన ప్రశ్నించారు. అల్లుడు ఇది ఆయనకి జుడో అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన వైజాగ్ ఎంపీ. మరి తప్పులు జరగకుండా ఎందుకుంటాయండి? అక్రమాలు జరుగుతాయి. వాళ్ళకి అనుకున్న వాళ్ళకే వాళ్ళు ఇచ్చారు ఉద్యోగాలు. అంతేకాకుండా మరి సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అని చెప్పి ఒకటి ఉంది. దానికి కన్వీనర్ వచ్చేవారు ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్. ఆయన ఆధ్వర్యంలో 38 ఉద్యోగాలు ఇచ్చారు. అవి కూడా అంతే, పార్టీ లైన్లో పార్టీకి నచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఇవాళ 2% నుంచి 3% స్పోర్ట్స్ కోటా పెంచడం ద్వారా అదే 320 ఉద్యోగాలు వచ్చాయి, 420 ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ 6 రిజర్వేషన్ తగ్గించారు. ఈ విధంగా గవర్నమెంట్ లోగో డీపీ పెట్టుకొని ఒక అతను బేరసారాలు ఆడాడు అభ్యర్థులతో. మీకు 15 లక్షలు ఇస్తే 20 లక్షలు ఇస్తే నీ ఉద్యోగం ఇప్పిస్తానని. ఇవాళ వరకు కూడా అతన్ని బెయిలబుల్ సెక్షన్స్ కట్టారు తప్ప నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కట్టలా. అంటే చిన్న మాట అంటేనే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కట్టి ఇలా ఉపా చట్టాన్ని ప్రయోగించే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత పెద్ద స్కామ్లో రాష్ట్ర ప్రభుత్వ డీపీని వాడి అవినీతి వ్యాఖ్యలు చేసినప్పుడు అతను ఎందుకు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయలేదు అని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇన్ని అక్రమాలు జరిగినాయి కాబట్టే ఇవాళ సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. ఇన్ని అక్రమాలు జరిగినాయి కాబట్టే నారా లోకేష్ రాజీనామా చేయమని అడుగుతా ఉన్నాం. ఇవి ఒక 10 రోజులుగా గ్రామ స్థాయికి కూడా తీసుకొచ్చి విద్యార్థుల్ని, నిరుద్యోగ యువకులను కూడా భాగస్వామ్యాలు చేసి ఈ రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమంగా దీన్ని తీర్చిదిద్ది ఒక జన్జీ ఉద్యమం. మన ఢిల్లీలో ఏదైతే నీట్ పరీక్ష లీకేజ్ ఎప్పుడు జరిగిందో ఆ స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఇవాళ వెన్నుక కదులుతా ఉంది. మరి ఇవాళ భయం పట్టుకుంది, చవట్లు పడతా ఉన్నాయి ప్రభుత్వానికి. అందువల్లనే ఇంత అనాగరికంగా, ఇంత అప్రజాస్వామికంగా ఈ విధంగా పోలీసులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగ్గయ్యపేటలో వామపక్ష ప్రజా సంఘాలు జైల్ బరో నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన నాయకులు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు పేదలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో ముసుగులు ధరించిన దుండగులు వరుస చోరీలకు పాడిపడి భయాందోళనలు సృష్టించారు. స్థానిక అంకమ్మ తల్లి ఆలయంలో హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు మరో 2 ఇళ్లలోకి చొరబడి భారీగా బంగారు ఆభరణాలు, నగదును దోచుకువెళ్లారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. జగ్గయ్యపేట పట్టణంలోని ప్రధాన రహదారులపై పశువులు మందలుగా తిరుగుతుండటంతో నిత్యం తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. డ్రైనేజీ సమస్యలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న స్థానికులకు రోడ్లపై అడ్డంగా నిలిచే పశువుల వల్ల వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రోడ్లపై తిరిగే పశువులు యజమానులపై చర్యలు తీసుకొని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానిక నివాసితులు అధికారులను కోరుతున్నారు.
ఇవి ఇప్పటి వరకున్న న్యూస్ అప్డేట్స్. రేపటి NDG న్యూస్తో కలుద్దాం. నమస్కారం.